ఇట్లాంటికి అలవడ్డది ఏంటి నాకు. సార్ నా కొడుకు ఫోన్ చేయాలి, లేచిండో లేవలేదో. ఏం కాదు నేను చెప్తుందా, ఏం కాదురా అంటే నేను చెప్తున్నా. నేను హలో హలో, ఏం చేస్తున్నావురా? చాయ్ తాగినావా? అమ్మా తాగిన కానీ నేను ఇంటికి వస్తున్నా. నాగే ఇంటికా? మొన్ననే వచ్చిపోయినావు కదరా. ఇట్లా నెలలో 10 సార్లు వస్తే నీ ఉద్యోగం ఉంటేగారా? నా జాబ్ ఏడికి పోదు, నేను ఇంటికి వస్తున్నా. నాగే ఛీ, ఇది ఎవరికి అర్థం కానే కాడు. ఈ అచ్చుడేందో ఈ పోవుడేందో. ఏం కాదు, నేను ఉన్నా కదా. అమ్మా అరే ఇప్పుడే ఫోన్ చేసిండు, ఇప్పుడే వచ్చిండు నా కొడుకు. శివ, ఇది ఏందిరా? ఇది చూడడానికి నారా నేను బతుకున్నది? ఏం బాధ వచ్చిందని పెళ్లి చేసుకున్నావురా? అమ్మా నాకు బాధ వచ్చి పెళ్లి చేసుకోలే అమ్మా. ఈ అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా అమ్మా. వీళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తుర్రానే నువ్వు కాదనవని ఇక్కడ దాకా వచ్చినమ్మా. మన ఇంట్లో పరిస్థితే మంచిగా లేదు. మీ నాన్న చచ్చిపోయి సంవత్సరం కూడా అయితలేదు. నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినావు. ఊరందరికి తెలిస్తే మన మొహాల మీద ఊంచుతుర్రా. అమ్మా చూడమ్మా, ఊరు కోసం కన్నావా? నా ఇష్టానికి నేను పెళ్లి చేసుకొని వచ్చిన. ఊర్లో వాళ్ళకి మనకేం సంబంధం? మా శివవాడు వచ్చినట్టు మాటలు వినిపిస్తున్నాయి. వచ్చిండ అయింది? ఏమైంది అల్లుడు? చెప్పకుండా చేయకుండా పెళ్లి చేసుకొని వచ్చినావు. నిన్న నైటే కదా నువ్వు నాతో ఫోన్ మాట్లాడింది. సడన్ గా ఇదేంద్రా ట్విస్ట్? మావయ్య నేను ఈ తర్వాత చెప్తా, నన్ను ఇప్పుడు ఏం అడగకండి. అమ్మా ఇదంతా కాదు, మమ్మల్ని లోపల రమ్మంటావా బయటకు వెళ్ళమంటావా? అట్లా మాట్లాడకురా, లోపలికి వెళ్ళందా. అదేంటక్క, వాళ్ళని అట్టిగానే లోపల తీసుకెళ్తావా? హారతి ఇయ్యవా? శివ, బాబు శివ, అమ్మా ఇవాళ నీ పుట్టినరోజు కదరా, నీకు ఇష్టమని బెల్లంతో పాయసం చేసిన. అయ్యో తిను బిడ్డ. అదేందే రమ్య, మా అమ్మ తినిపిస్తే నువ్వు అలా తీసుకున్నావు? అత్తమ్మ అదేం లేదు అత్తమ్మ, మా పెళ్ళైన దగ్గర నుంచి మొదటి పుట్టినరోజు కదా, ప్రతి పుట్టినరోజుకి నువ్వే తినిపిస్తావు కదా, ఇదొక్కసారికి నేను మా ఆయనకు తినిపిస్తా అత్తమ్మ. ఓ శివ, నువ్వు ఎప్పుడు వచ్చినావురా హైదరాబాద్ నుంచి? నేను వచ్చి సంవత్సరం అవుతుందిరా. సంవత్సరం అవుతుందా? అంటే నీ ట్రాక్ సంవత్సరం అవుతుందారా? ఏమైందిరా నీ విషయం, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. అత్తత్తి గాని ఒక మంచి సంబంధం ఉందిరా. అత్తమ్మ ఎప్పటి నుంచో చెప్తుంది, నీ టచ్లే మర్చిపోయినా. ఏమంటావు అత్తమ్మ? అగో ఈ అమ్మాయి ఎవరు అత్తమ్మ? నా కోడలు బిడ్డ. కోడలా? నన్ను పిలవకుండానే పెళ్లి చేసుకున్నావారా? అంతేరా, అంతే. అందరికి చెప్పడానికి ఆయన అందరిలో పెళ్లి చేసుకోలేదురా, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అత్తమ్మ నేను పెళ్లి పైన చాలా ఆశలు పెట్టుకున్నా. వారం రోజుల ముందే వచ్చి మంచిగా తాగకుండా తినుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. నా ఆశలన్నీ బూజలో పోసిన పని ఇలా ఆవిరైపోయింది. ఇక నాకేంటి పని, ఇక నేను పోతున్నా. అత్తమ్మ సంవత్సరం రాకపోతేనే పెద్ద షాక్ ఇచ్చారు. ఇంకో సంవత్సరం ఆగత్త, అప్పుడు నువ్వు లేకపోతే అప్పుడు తినిపోతా. అరే బొమ్మది చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, కనీసం దావతని ఇస్తావయ్యావా? సరే సరే, రేపు ఆధారంగా ఇస్తలే. హలో బొమ్మది. హలో బావా, అడ్డగాడున్నారా? తొందరరా. అక్కనే నేను వస్తున్నా. ఇంటికనే ఉన్నా, అక్కనే ఉండు. అత్తాను రమ్య, నేను వెళ్ళొస్తా. వచ్చిన వారా బొమ్మ, కూసో కూసో. తీరా తీరా.
ఏంది బామ్మ అది మందేది ఇది? అదేంద్ర బామ్మది పెద్ద ఫుల్ బాటిల్ తెచ్చాం అనుకుంటే థమ్స్ అప్ తెచ్చినమేమ్రా. చూడు బావా, నాకు పని లేక పైసలు లేక సంవత్సరం అవుతుంది. పైసలు ఉంటే ఇదేంది బావా, బాగా తీసుకుపోయేటోని. అవును బామ్మది ఊరంతా అనుకుంటారు మొత్తం అప్పులు బాగానే చేసిన వాడ కదా. అగో మా అల్లుడేంది ఈయనతోటి మాట్లాడుతుండు? అసలే వీడు పుల్లలు పెట్టేటోడు. సరే ఏం మాట్లాడుతుండో విందాం. అవును బావా, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వాళ్ళని వీళ్ళని పైసలు అడగచ్చి వెట్టుడు అవుతుంది. పైసలు లేకపోడేంద్రా, మంచిగా పొలం ఉన్నది అమ్మి అప్పులు కట్టుకో. ఇంకేం ఆలోచిస్తున్నావురా, మీ అమ్మ అడుగుపో ఇత్తది. సరే బావా. అమ్మా ఏంటిరా? ఇప్పుడు చెప్పాలమ్మా, చెప్పు. సంవత్సరం నుంచి ఒక్క పని లేదు, జేబులో చిల్లి గవ్వలేదు, ఏం చేయాలో అర్థమైతలేదమ్మా. దానికి నేనేం చేయాలరా? అమ్మ మన పొలం ఉన్నది అమ్మ, దాంట్లో 1 ఎకరం అమ్మేద్దాం, అప్లాని కడతాను. ఏంటిరా పొలం అమ్ముతావా? అరే నువ్వు సంపాదించిందా? నేను సంపాదించకపోయినా ఆ పొలం నాదే కదా అమ్మా. ఏంది నీదా? మరి నాది కాకపోతే మందిదా? అయినా నేను మొత్తం పొలం అమ్ముతా అంటానా, అలాగే 1 ఎకరమే కదా. 1 ఎకరం కాదు, 1 గుంట కూడా అందియా. ఏం చేసుకుంటావు చేసుకో. అయినా నువ్వు ఎందుకు ఇవ్వమ్మా? నీ కొడుకు ఏమైనా కానియా, నీ కొడుకు సంతోషం చూడవా? కొడుకు సంతోషంగా ఉండొద్దని ఏ తల్లి కోరుకోదురా. నువ్వు చేసిన అప్పులకు నేనెందుకు పొలం అమ్మాలిరా? కష్టపడి కట్టుకో. నేను పొలం అయితే అస్సలు అమ్మనియ్యా. సరే నువ్వు పొలం ఎట్లా అమ్మనియవో నేను కూడా చూస్తావు. రమ్య 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 ఏంటి? ఆకలి అవుతుంది, కళ్ళు తిరిగినట్టు అవుతుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టే. నా మొగుడు పని చేస్తా అంటని నీకు టైంకు కరెక్ట్ గా అన్నం పెడతా. ఉన్నది అందుకొని మేము తిన్నాం, నీకెక్కడి నుంచి పెట్టాలి మేము అన్నము? అన్నం అంటే అన్నము. ఏంది అందుకుని తిన్నారా? అందులో గింతంతా నాకు పెడితే అయిపోతున్నాయి కదనే. తిన్నా అని చెప్తాను. ఈ సంవత్సరం అంతా మామూలు పెట్టిందే తింటాను. నీ కొడుకు ఏమైనా పని చేసేటాడా? ఇంకొచ్చి ఇంత పెట్టి అని అడుగుతాను. ఎంత మంచిగా ఏందే రమ్య, మా అమ్మ మీదకి ఎందుకు వస్తున్నావు? అయ్యో నేనేమన్నానండి? అన్నం పెట్టండి, నన్ను టార్చర్ పెట్టండి. మనకే తినడానికి తిండి లేదు. సంవత్సరం అంతా మామూలు పెట్టిందే కదా మనం తినేది. ఇంకా మీ అమ్మ టైంకి తిండి పెట్టు అని అంటాంది నన్ను. నేనేం చేయాలి చెప్పండి? అమ్మ నువ్వేందే, ఇంట్లో సామాన్ కూడా లేదు, దుకాణం పోతే పాల బయట కూడా ఉద్ధరిస్తలేరు, బయటికి పోవాలంటే ఇజ్జత్ పోతుందమ్మా. ఎకరం పొలం అమ్మే రాదునే. అడ్డు బిడ్డ, నేను పస్తులున్నా మంచిది కానీ నేను పొలం అయితే అమ్మరా. అది మీ నాన్న చేసిన కష్టం రా పొలము. నువ్వు చేసిన అప్పులకు సప్పులకు నేను పొలం అమ్మరా. మరి నన్ను సాగుమంటానవా అనే? అరే నువ్వు ఎంతైనా చెప్పురా, నేనైతే పొలం అయితే అమ్మనియ్యరా. నేను చచ్చినా కూడా పొలం అమ్మని ఇస్తలేవు కదా. సరే నేనేం చేయాలి అదే చెప్తావు. మేము సంతోషంగా ఉండడం నీకు నచ్చదు. నీ కొడుకు కంటే నాకంటే నీకు పొలము ఆస్తులే ముఖ్యం. తల్లివేనా? దీంతో నేను మాటలు, ఇది ఎట్టెట్లియో పొలం మనం కూడా చూద్దాం దా. చూసిండ్రా, తినే తిండి కూడా మీ అమ్మ ఇలా దొంగతనం చేస్తాందో. అడుక్కుంటే బిచ్చం వాళ్ళకే వేస్తానా? మీ అమ్మకి ఇంత వడేయనా? ఇదేం పాడు బుద్ధి. చీ అమ్మ, నా ఇజ్జత్ తీయడానికి ఉన్నావు నువ్వు. తినడానికి మాకు తినలే అంటే నీకే నుంచి పెట్టాలి ఇంకా. ఇట్లా కాదండి, మీ అమ్మకి నేను చెప్తా ఆమె సంగతి. ఏందమ్మా, అదే పొలం రాసి అయిపోతాయిగా, నీకు బాగానే ఉండకపోదు.
ఏంద్రా పెళ్ళమ్మ కూడా కలిసి ఇద్దరు మా అక్కని బయటికి గెంటేసి రారా. మామ నువ్వు మధ్యలోకి రాకు, నీకేం సంబంధం లేదు, నీకేం తెలియదు. ఏందమ్మా ఏంది ఇదంతా? రోడ్ మీద కనబడుతుంది మీ లొల్లి. రండి అన్న రండి. ఏందంజీ ఏం జరుగుతుంది? ఇదంతా ఏం గొడవ అసలు? గొడవలా ఉందా మీ అందరికి? పిల్లని పేరెంటానికి వచ్చినట్టు మీరెందుకు వచ్చారు మా ఇంటికి ఇక్కడికి? ఏమైందిరా? తల్లిని గెంటేసే అంత బాధ నీకేమొచ్చిందిరా? అరే తల్లిని గెంటేసే బదులు ఇంత విషం పెట్టి చంపురా. బాగానే ఉంది ఇదంతా. మా ఇంట్లో జరిగే విషయం మీకేం తెలుసు? నా భర్త చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఈ ముసల్దానికి ఆస్తులు ఇవన్నీ కావాలంట. చెప్పండి మీరే, ఇద్దరు వచ్చిండ్రు కదా. ఏందమ్మా ఈ కొడుకు విషయాన్ని గట్ల ఆలోచిస్తున్నాను? అయినా నువ్వేంద్రా శివ, ఈ ఆస్తి కోసం తల్లిని బయటకి గెంటేస్తారా? మేము ఉన్నాం కదా పెద్ద మనుషులు, ఏమంటే మాకు చెప్పండి. చూడండి సర్పంచ్ గారు, ఆస్తి కోసం ఇదంతా కాదు. అసలు ఏం జరిగిందంటే అసలు ఇది జరిగింది. చూడమ్మా నేను తప్పుగా అర్థం చేసుకున్నా, తెలియదు ఏమనుకోకు. అద్దయ్యా నీకు దండం పెడతాయా, నీ కాళ్ళు మొక్తాయా, నా కొడుకుని కొట్టకండి అద్దయ్యా. చాలు చాలు మీ నాటకాలు. నా భర్త ప్రాణాల కంటే ఈమెకి పొలం ఎక్కువైంది. ఈ రోజు నుంచి తిండి పెట్టేది లేదు, ఈమె పనులు చేసేది లేదు. ఈమెకు మేమేం చేయం అసలు. రండి వెళ్దాం. ఏంది? ఈమె పనులు ఈమె చేసుకోవాలి, ఈమె వంట ఈమె చేసుకోవాలనా? నువ్వేమైతావమ్మా మరి? దున్నపోతువా గాడిదవా? మామ మాటలు మంచిగా రాని. అరే శివ, మీ మామ అంటే తప్పే ఉన్నదిరా. అయ్యా సర్పంచ్ గారు, మీకు ఒక దండం. మా ఇంట్లో జరిగే విషయాలు మీకేం తెలీదు. అసలు మీరెవరు మాకు చెప్పడానికి? మీకు ఎవరికి హక్కు లేదు మాకు చెప్పడానికి. అరే అల్లుడు, మంచిగా బుద్ధి చెప్పినావురా. నువ్వు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నావు అంటే నేను ఏమో అనుకున్నారా, కానీ కన్న తల్లినే కసాయిలాగా గెంటేస్తావు అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదురా. అయినా నువ్వేందే, వాడు అంతలా బాధపడుతుంటే ఆస్తులు పొలాలు వాడికంటే ఎక్కువైనా అనే ఇచ్చిపోయినావే. నాకు ఆడగప్ప ఎవరున్నారా? ఈయనకి ఇంకా పిల్లలే పుట్టలేదు. ఉన్న ఆస్తులను నమ్ముకుంటే ఎట్లా బతుకుతారా? ఇదే అలవాటుగా మారితే ఉన్న ఇల్లు కూడా అమ్ముతారా? డబ్బు మనిషిని ఎంతకైనా దిగదార్చుతుంది. ఏమి లేకపోతే పుట్టిన పిల్లల కన్నా ఉండాలి కదరా. రేపు నేను ఉంటేనో పోతానో. చూసినావారా అమ్మ ప్రేమ అంటే? నీకు పొలం ఇవ్వడానికి వెనకడగేయలేదురా. రేపటికి నీకు పుట్టబోయే పిల్లలకు చిల్లి గవ్వ కూడా ఉండదా అని చెప్పేసి ఆలోచించిందిరా. అదిరా అమ్మ అంటే. కన్న కొడుకు చచ్చిపోతాడంటే తల్లి గుండె ఆగిపోతుందిరా. నీకు కావాల్సింది పొలమే కదరా, తీసుకో. తీసుకొని నీ అప్పులన్నీ కట్టుకో. కానీ అంతకు మించి నువ్వు సంపాదించాలి. సంపాదించి నీ తల్లిని నీ భార్యని మంచిగా చూసుకోవాలి. ఏ తల్లికి కూడా కన్న కొడుకు కంటే ఆస్తులు ఎక్కువ కాదు అల్లుడు. నీకు కావాల్సింది పొలం అమ్మడమే కదరా. ఉండు, పేపర్లు తీసుకొస్తా. నువ్వు అడగక ముందే మీ అమ్మ నీ పేరు మీద రాసి పెట్టిందిరా. ఇగోరా నీ పేపర్లు. అదిరా అమ్మ ప్రేమ అంటే. నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించత్తమ్మా. క్షమించమ్మా నన్ను. లే బిడ్డ, మీకంటే ఎక్కువ నాకు ఏది ఎక్కువ కాదు. నాకు కూడా పొలం వద్దమ్మా. నేను కాళ్ళ మీద నేను నిలబడి నాది నేను సంపాదించుకొని మిమ్మల్ని మంచిగా చూసుకుంటామ్మా. తప్పైందమ్మా. అరే శివ, అప్పులు అందరు చేస్తారా? నువ్వు చేస్తావు, నేను చేస్తా. కానీ కష్టపడి తీరిపోయాడురా మగవాడు. ఇది కాదు జీవితం. అమ్ముకొని అప్పులు అట్టుడు కాదురా. ఇకనైనా మంచిగా ఉంది. పోయేస్తామ్మా. సరే అక్క, నేను పోయేస్తా.